ఏ విధంగానైతే గర్భములో నుండి ఒక తల్లి ప్రేమను పంచుతూ ఉంటుందో, అట్లా గర్భములో నుండి కుమారుణ్ణి ఇస్తుందో, కుమార్తెని ఇస్తుందో, ఒక చక్కటి జీవితాన్ని, ఒక జీవాన్ని. వావ్, ఎంత అద్భుతం అండి నిజంగా. ఈ పదాలు దీనికి అది ఆ వాక్యము, మన చదువుకున్న వాక్య భాగంలో దేవుని దయ, దేవుని కరుణ, దేవుని కటాక్షము ఈ పదాలతో వివరిస్తూ ఉంది, వర్ణిస్తూ ఉంది, లీనమైపోయి మిళితమైపోయి మనతో మాట్లాడుతూ ఉంది పిల్లారా. అంత జాలి, అంత దయ దేవుడు మన ఎడల కలిగి ఉన్నట్లుగా దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ఇంకో మాట మనం ఇక్కడ చదువుకుంటే వాక్య భాగంలో నుండి ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 20వ వచనం. ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ, నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకము నన్ను విడువకున్నది. అతని గురించి నా కడుపులో చాలా వేదన ఉన్నది, తప్పక నేను అతన్ని కరుణింతును. వావ్, అద్భుతమైనటువంటి మాట కదండి ఇది. ఐ విల్ షూర్లీ హ్యావ్ మర్సీ